జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా విన్నారా? ఈరోజు మనం జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం కొత్త కారు కొంటే అది సమయంతో పాటు విలువ కోల్పోతుంది, అదే డిప్రిసియేషన్. అయితే జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ వల్ల ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియోలో జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దీనికి సాధారణ ఇన్సూరెన్స్తో తేడా ఏమిటి, దీని ప్రయోజనాలు అండ్ పరిమితులు ఎలా ఉంటాయి, ఎవరికి ఈ పాలసీ అవసరం, ఎలా క్లెయిమ్ చేయవచ్చు, ఇవన్నీ విషయాలు ఇందులో తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఈజ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ముందుగా జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఏమిటి అనేది చెప్దాం. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రత్యేక కార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో మీ కారుకు జరిగిన ప్రమాదంలో పూర్తి స్థాయిలో రీప్లేస్మెంట్ ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది, డిప్రిసియేషన్ డిడక్షన్ లేకుండా. జనరల్ కార్ ఇన్సూరెన్స్లో కారులోని పార్ట్స్ విలువ డిప్రిసియేషన్ తగ్గిపోవడం అవ్వడంతో క్లెయిమ్ చేసే సమయంలో మొత్తం నష్టాన్ని రికవరీ చేసుకోలేరు. కానీ జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రత్యేక కార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో మీ కారుకు జరిగిన ప్రమాదంలో పూర్తి స్థాయిలో రీప్లేస్మెంట్ ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది, డిప్రిసియేషన్ డిడక్షన్ లేకుండా. జనరల్ ఇన్సూరెన్స్లో కారులోని పార్ట్స్ విలువ డిప్రిసియేషన్ తగ్గిపోవడం అవ్వడంతో క్లెయిమ్ చేసే సమయంలో మొత్తం నష్టాన్ని రికవరీ చేసుకోలేరు. కానీ జీరో డిప్రిసియేషన్ పాలసీ ఉంటే బీమా కంపెనీ పూర్తి స్థాయిలో నష్టాన్ని కవర్ చేస్తుంది. ఈ రెండింటికి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ జీరో డిప్రిసియేటెడ్ కార్ ఇన్సూరెన్స్ కి తేడా గురించి తెలుసుకుందాం. జనరల్ ఇన్సూరెన్స్ డిప్రిసియేషన్ కట్ అవుతుంది, క్లెయిమ్ మొత్తం పార్ట్ విలువ తగ్గింపు డిప్రిసియేషన్ తర్వాత మాత్రమే పే చేస్తారు. రిపేర్ కాస్ట్ మీరు కొంత మొత్తం భరించాలి, ప్రీమియం కాస్ట్ తక్కువ ఉంటుంది, వినియోగదారులకు ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. అదే జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటుందంటే డిప్రిసియేషన్ కట్ ఉండదు, క్లెయిమ్ మొత్తం డిప్రిసియేషన్ లేకుండా పూర్తి మొత్తం కవర్ చేస్తుంది, రిపేర్ కాస్ట్ మొత్తం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుంది, ప్రీమియం కాస్ట్ కొంత ఎక్కువ అయినప్పటికీ వినియోగదారులకు ప్రయోజనం మరింత భద్రత అండ్ ప్రాఫిటబుల్ గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే సాధారణ ఇన్సూరెన్స్ లో మీరు కొన్ని ఖర్చులను భరించాల్సి ఉంటుంది, కానీ జీరో డిప్రిసియేషన్ పాలసీలో మొత్తం బీమా కంపెనీ భరిస్తుంది. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? పూర్తి భద్రత, మీ కారుకు మరమ్మతులు చేయించడానికి జీరో ఖర్చుతో నష్టపరిహారం పొందగలుగుతారు. ముఖ్యంగా నూతన కారు ఉన్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వినియోగదారుల ఫ్రెండ్లీ పెయింటింగ్, ప్లాస్టిక్ భాగాలు, ఫైబర్, రబ్బర్, గ్లాస్ వంటి వాటిని డిప్రిసియేషన్ ఉండదు. అందువల్ల మీకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ లభిస్తుంది. దీర్ఘకాలిక ఆదాయం అండ్ ఖర్చులు తగ్గింపు, మరమ్మతులకు సంబంధించి భారీ మొత్తాన్ని కాపాడుకునే అవకాశం భవిష్యత్తులో కారుకు అధిక ఖర్చులు ఉండకుండా చూస్తుంది. అందరికీ కొత్త కార్లు ఉన్న వారికి ఇది ఉత్తమ ఎంపిక. 1 to 5 years ఏళ్లలోపు కారుకు అత్యుత్తమ పాలసీ. అత్యధిక ఖర్చుతో కూడిన కార్లు యజమానులు సురక్షితమైన ఎంపిక ఇది. జీరో డిప్రిసియేషన్ పాలసీ పరిమితులు ఏంటంటే ప్రీమియం ఖర్చు ఎక్కువ. సాధారణ కారు ఇన్సూరెన్స్ కంటే 15 to 20% ఖర్చు ఎక్కువ ఉంటుంది. పాత కారుకు అందుబాటులో ఉండదు. సాధారణంగా 5 years అండ్ ఓల్డ్ వెహికల్ కి ఈ పాలసీ ఉండదు. 1 సంవత్సరం తర్వాత రెన్యువల్ అవసరం. సాధారణంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఎవరు జీరో డిప్రిసియేషన్ కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ చర్చిద్దాం. కొత్త కారు కొనుగోలు చేసిన వారు, 1 to 5 years లోపు కార్లు ఉన్నవారు తీసుకోవాలి. లగ్జరీ కార్ల యజమానులు, BMW, Audi, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని ప్రమాదాల వల్ల మరమ్మతుల ఖర్చులు అధికంగా ఉంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో డ్రైవింగ్ చేసేవారు తీసుకోవడం మంచిది. కొన్ని మోడల్స్కు అధిక మెయింటెనెన్స్ ఉంటే కొంతమంది తయారీదారులు కార్లకు ఖరీదైన విడి భాగాలు ఉండడంతో దానివల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జీరో డిప్రిసియేషన్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఈ స్టైల్ అనుసరించాలి. అనుకోని ప్రమాదాలు జరిగిన వెంటనే బీమా కంపెనీని సంప్రదించాలి. నష్టం అంచనా వేయడానికి బీమా కంపెనీ అధికారులు సర్వేయర్ వచ్చి చూస్తారు. అధికారికంగా క్లెయిమ్ నమోదు చేయాలి. పత్రాలు, RCA, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ అన్నీ అందించాలి.
మరమ్మతులు అంచనా వేసి గ్యారేజ్ ద్వారా బిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. బీమా కంపెనీ మొత్తం ఖర్చును భరిస్తుంది జీరో డిప్రిసియేషన్ కవరేజ్ వల్ల. మన ఇండియాలో ఏ బీమా కంపెనీలు జీరో డిప్రిసియేషన్ పాలసీ అందిస్తున్నాయి అనేది ఇక్కడ తెలుసు. భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవి: ఐసిఐసిఐ లాంబార్డ్ జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి ఇర్గో జీరో డిప్రిసియేషన్ పాలసీ, బజాజ్ అలయన్స్ కార్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ మోటార్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల రేట్లను అండ్ కవరేజ్ వివరాలను తెలుసుకోవడం అన్ని రకాలుగా మంచిది, ఎప్పటికైనా మంచిది. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా అనేది తెలుసుకునే ముందు ఓ విన్నపం: పైన కనబడుతున్న నంబర్స్కు కాల్ చేసి మా టీంతో కాంటాక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించి మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ను సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. కొత్త కారు అండ్ లగ్జరీ కారు యజమానులకు అత్యంత ప్రయోజనకరమైన పాలసీ ఇది. జీరో డిప్రిసియేషన్ వల్ల మీరు డబ్బును పొదుపు చేసుకోవచ్చు అండ్ రిపేర్ ఖర్చు తక్కువ అవుతుంది. సాధారణ బీమా కంటే కొంచెం ఖరీదు ఎక్కువైనా దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ ఏ లిటిల్ ఎక్స్ట్రా ఫర్ గుడ్ సెక్యూరిటీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.